ప్రార్థించుకుందాము. ప్రేమ గల దేవా, దయగల తండ్రి, మా యేసయ్య, మా గొప్ప దేవుడు తండ్రి, ఈ 2021 సంవత్సరంలో ఆయన 3వ నెల మమ్మల్ని ఈ రోజు వరకు మమ్మల్ని కాచి కాపాడి మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఆయన నీ విశ్రాంతి తండ్రి, ఆ విత్తములు మంచి ఫలించే నేలపైన విత్తుటకు నాయన మీ కృపను మాకు దయచేసిన విధానం స్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడే విధంగా మీ ఆత్మతో మీ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్న విధానం మేము చెల్లిస్తూ ఇచ్చిన వాక్యంను బట్టి నాయన మీ సిలుచాటున మరుపరచుమని మీ కృపలో మమ్మల్ని నడిపించిన విధానం మీకే స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చే వాక్య పరమాలను వినిచిన బిడ్డలకు నాయన ప్రత్యుత్తరమిచ్చే గొప్ప దేవుడు మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో వెళ్దాము. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దావీదు రాసిన సంకీర్తన 108 మనము కొన్ని వచనాలు. దేవా, నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. మంచినటువంటి మాట, వాక్యంలో ఉన్నటువంటి మాట. దేవా, నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేయుదును. ఈ మాటలు దావీదు గారు గొర్రెల కాపరి నుండి మరి నాయన ఆ యొక్క రాజ్యానికి రాజు చేసినటువంటి గొప్ప దేవుడు. దావీదు వంశములో ఆయన పుట్టినటువంటి మా గొప్ప యేసయ్యవు తండ్రి అయిన దేవా, ఈ రోజు ఇచ్చిన వాక్యము, దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానం చేయదను, నా ఆత్మ పాడుచు గానము చేయదను. మనమున్నటువంటి బిడ్డలము, ఆయన అటువంటి బిడ్డలము మన హృదయాలను ఈ లోకమంతటా మరి మన దేవాది దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనని కొని ఈరోజు మనల్ని చూచుచున్నాడంటే ఆయన సంకల్పము. మరి ఈ దినములు నూతన దినములు, వసంతకాలములు, మన పాపము నుండి, మన శాపాల నుండి ఆయన భరించి ఆ యొక్క శిలువ పైన మాట్లాడిన 7 మాటలు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగన గనక వీరిని క్షమించుమని అటువంటి మాటలు ఈ రోజు వరకు మనల్ని క్షమించే దేవుడు. దేవా, నా హృదయము నిబ్బరంగా ఉన్నది. మన హృదయాలను ఆయన ఇప్పటి వరకు ఏ యొక్క మన కళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు ఎవరు మన గురించి ఆయన స్వరక్తం ఇచ్చి మనని కొని ఈ రోజు వరకు నిలబెట్టాడంటే మన పాపాలకు, శాపాలకు ఆయన ఆ శిలువతో మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. అందుకే ఇచ్చినటువంటి మాటను, దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. వినండి, మన ఆత్మ కూడా పాడుచు స్తుతి గానం ఎల్లప్పుడూ మంచిగా విన్నటువంటి బిడ్డలారా, నా ఆత్మ పాడుచు స్తుతి గానం. ఇటువంటి మాటలు వినుచున్నటువంటి యూట్యూబ్ ఛానల్ చూచిన బిడ్డలారా, మీరు కూడా మీ యొక్క కుటుంబాలలో సంతోషముతో, సమాధానముతో, మన దినమనములో మాట్లాడే మాటలు సమాధానమే. డబ్బులు ఇచ్చినా దొరకదు, సమాధానం కావాలి. ఈరోజు మన ఇచ్చినటువంటి మాట, దేవా నా హృదయము నిబ్బరముగా
నున్నది. అంటే పీస్ ఆఫ్ మైండ్, మన తలంపు, మన మనస్సు, మన నోరును ఆయన సున్నతిపరిచి వదిలిపెట్టినటువంటి ఆయన బిడ్డలకు నిబ్బరంగా ఉండదు. పీస్ ఆఫ్ మైండ్. ఏం ఆలోచన చేయరు. ఆయన యందు 24 గంటలు ఆయన స్తుతించడానికి, ఆయనను ప్రార్థించడానికి మనకి ఇచ్చినటువంటి సమయములో ఏది మన హృదయాలు, మన తలంపులు, మన నోరు ఆయన నింపబడే బిడ్డలుగా అభిషేకిస్తాడు. ఆయన ఆత్మతో నింపుతాడు, ఆయన శక్తితో నింపుతాడు. ఈ రోజు మనం మాట్లాడే ప్రతి మాటలు ఏంటంట? 2వ వచనం చూద్దాం. సర్వమండలములారా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. చూడండి ఇక్కడ మాటలు. సర్వమండలములారా సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. అందుకే తిండిబోతులు, తాగుబోతులు, నిద్రబోతులు, తిరిగిపోతు హేయులు, రేపటి గురించి చింతించకు, నేనున్నాను మీకు. ఏ రోజుకు ఆ రోజు మీకు ఇచ్చడానికి, ఆ కాలంలో ఇచ్చినటువంటి, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి గొప్ప దేవుడు మన్నా కురిపించాడు, ఊరెళ్ళని ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, ఈ మాటలు మంచిగా వినండి. నేను వేకువనే లేచెదను. లేస్తారు. కానీ ఆ దేవాది దేవుడు మన గురించి ప్రయాసపడినటువంటి సర్వ ఇచ్చి మనల్ని కొన్నటువంటి దేవునికి మన ముఖ్యమైన ప్రాముఖ్యం ఇయ్యలేము. కానీ ఇచ్చే బిడ్డలు. అందుకే ఉదయాన్నే లేచి ఆయన స్వరము వినాలి, ఆయనను ప్రార్థించాలి. తండ్రి, ఈరోజు ఉదయంలోనే ఏంటి? నేను వేకువ లేచేదను. వేకువ జామున ఆయన మన కుటుంబాల గురించి, నా బిడ్డ నా గురించి వారి యొక్క ఆయన దూతలను మన పంపిస్తాడు. నా బిడ్డ స్తుతిస్తుంది, వెళ్ళుము, ప్రార్థించి ఈ కాల సమయంలో వేకువమని ఆయనను స్తుతించడానికి, ఆయనను ప్రార్థించడానికి, ఆయనను మహిమపరచడానికి ఇచ్చిన దివ్యవాక్కులను బట్టి ఆయనను వేడుకుంటే నీ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యల నుండి ఆయన విడుదల చేస్తాడు. ఎందుకంటే ఏమంటుడు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరగను కనుక వీరిని ఇంకా క్షమించుము. ఆ దేవాది దేవుడు ఈ రోజు మాట్లాడే ప్రతి మాట, ఏమి చేసినా మనల్ని ఇంకా వీరేమి చేయించున్నారో, అంటే వీరేమి చేయించున్నారో వీరిని క్షమించుమనంటు. అంటే ఇంకా ఎరుగుతలేరు. ఆ యొక్క కాలములో యూదులు ఆయనను గుర్తెరిగి సిలువవేము అన్నారు. అంతకంటే ముందేమన్నారు? ప్రభువును స్తుతింపబడును గాక. ఆ గొర్రెపిల్ల ఎక్కి ఆ భారవాహనం మీద ఆయనని ఎదుర్కొనడానికి, ఆయన గురించి, ఆయనకు పువ్వులు, చెట్లు ఆయనకు పరిచి ఆయనను ఊరేగించారు. తర్వాత ఆ ఊరేగించిన ప్రజలే సిలువ వేయము అని వారు అరిచినారు. అటువంటి ఆ నోరులు చూడండి, బాగా వినండి. ఇక్కడ ఏమంటుండు? ఆ యొక్క దినములో అటువంటి మాటలు ఆయనను గుర్తెరగక, ఈ రోజు కూడా మనము ఆయనను గుర్తెరిగి కూడా మనం ఇంకా సిలువ వేస్తున్నామండి. ఏమంటుండు? వీరిని క్షమించుము, మీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ఇంకా ఎరగకున్నామంటే మనం ఆ ఊబిల్లే ఉన్నామా? ఊబి నుండి బయటకు వచ్చామా? ఏమంటుండే? నేను వేకువమే లేచెదను. 3వ వచనం చూద్దాం. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. మనం ఆ బిడ్డల వల్లే జీవించాలి. దేవుని బిడ్డలు
ప్రజల వల్లే నిన్ను కీర్తించదు. ఆయనను మనం కీర్తించాలి, ఆయనను కొనియాడాలి. ఏదో నిమిత్త మాత్రం బిడ్డలు కాకుండా నిజమైన బిడ్డలుగా మన ఆలోచన, మన మనస్సు, మన తలంపు ఆయనలోనే జీవించాలి. ఇక్కడ ఏమంటుడు? నేను వేకుమని లేచేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. మన ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి ఇచ్చినటువంటి మాటలను బట్టి ఇక్కడ ఏమంటుడు? 4వ వచనం చూద్దాం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములుగా అంత ఎత్తుగానున్నది. చూడండి, ఆయన కృప ఆకాశము కంటే ఎంత ఎత్తగా ఉంది. ఆకాశం కంటే ఎంత ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన సత్యము మేఘముల కంటే ఆకాశము భూమి క్రిందాను నీ వంటి దేవుడెవరు? నాకై విలపించే నా యేసు ఉత్తముడు, నాకై మరణించే నా యేసు ఉత్తముడు, కష్టాలలో నా సహాయకుడు, కన్నీరంతా తుడుచున్. అవుతుంది, మనకై విలపించే మన యేసు ఉత్తముడు, మనకై విలపించే. అందుకే ఆ యొక్క కాలంలో 2000 సంవత్సరాల కిందట దేవాది దేవుడు ఆ లాజరు గురించి కన్నీరు నుండి ఆయన మాటలను చూస్తే మూలుగుతో ఇచ్చినటువంటి మాటలను చూసినాం. ఎవరి గురించి కాదు, ఈ రోజు కూడా మనకై విలపించే మన యేసు ఉత్తముడు, మనకై మరణించే ఆ యేసయ్య ఉత్తముడు. అందుకే ఎవరు, మన అన్న తండ్రి ఎవరైనా మన గురించి చచ్చిపోరు. అందుకే నిన్ను నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నిన్ను కన్నాను. చూడండి ఈ మాటలు ఎట్లున్నాయి. ఎందుకంటే మన గురించి మనకు దేవాది దేవుడు మనకై మరణించి మన యేసు ఉత్తముడు, కష్టాలలో మనల్ని సహాయకుడు, మన కన్నీరంతే తుడిచే దేవుడు, ఆదుకునే సమస్యల నుండి ఇచ్చిన మాటలు. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. 5వ వచనం చూద్దాం. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపర్చుకొనును. ఆయనకే మహిమ. మనం చేసే పనులలో ఆయనకు మహిమ. మనం చేసే ప్రతి ఒక్క తలంపులో, ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క తీరులో ఆయనకు మహిమ కలిగే బిడ్డలుగా మనని ఆత్మతోను మన శక్తితోను ఆయన మహిమ గలే కిరీటము మనకు ధరించి చేసే గొప్ప దేవుడు. నేను చిన్న బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన ఇచ్చినటువంటి మాటలు, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమే ఎత్తుగా ఇచ్చినట్టు మాటలను మనం చాలా గ్రహించి ఏమంటుండు? దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది. మన హృదయాలు మా తల్లి, మా చెల్లి, మా తమ్ముడు, చూచిన బిడ్డలందరినీ, ఈరోజు గురించిన బిడ్డలందరినీ ఆయన కృప నిత్యము దేవా మన హృదయాలను నిబ్బరంగా ఉండడానికి ఆయన కృప నిత్యము మనల్ని నడిపిస్తా ఉంటది. అందుకే వేకువమైనే లేచెదను, నేను వేకువ జాముననే ఆయనను స్మరించదను. ఇక్కడ చూడండి మంచి మాట. నీ ప్రభావం 6వ వచనం, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము, నీ ప్రియులు విమోచింపబడినట్లు
నీ కుడి చేయితో నన్ను రక్షించిన ఉత్తరమేమో. చూడండి ఇక్కడ, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడని. చూడండి, చూస్తా ఉన్నారు మనం చేసే పనులు సర్వభూమి మీద కనపరచడానికి ఇచ్చిన వాక్యములు. నీ ప్రియులు విమోచింపబడినట్లు మనము చేసే ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క అడుగులో అడుగు ఆయన బిడ్డలమైనట్టు మనము భూమి మీద ఆయన. అందుకే ఏమంటుండు అపోస్తలుల గ్రంథంలో, మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. మన పైన ఆయన ఒక ఆత్మ కుమ్మరిస్తున్నటువంటి గొప్ప దేవుడు. విశ్వాసమైన ప్రార్థన, విశ్వాసమైన పనులు. అందుకే భూమి మీద సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను అన్నాడు. ఆయన గొర్రె వలె మనము జీవించడానికి ఇచ్చినటువంటి మాటలు, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనిమ్ము, నీ ప్రియులు విమోచింపబడినట్టు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ఆయన కుడి చేతి హస్తము మన పైన. దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఈ మాటలను నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. 7వ వచనం చూద్దాం. తన పరిశుద్ధాత్మ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రవశించదను, షేకెమును పంచిపెట్టదను, సుక్కోకు లోయను కొలిపించదను. చూడండి, ఆయన పరిశుద్ధాత్మ తోడని దేవుడు మాట ఇచ్చున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడే బిడ్డలుగా ఆదరణకర్త నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఇక్కడ చూడండి మాట, తన పరిశుద్ధాత్మతోడని దేవుడు మాట ఇచ్చిన దేవుడు, మారని దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. అందుకే మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మై తోటలు నరమొక్కలు నాటించాడు. కాయవే చెట్ట కమ్మని కాయలు, పండవే తోట తీయని ఫలములు. అంటే ఈ సాదృశ్యం ఏంటంటే, మనల్ని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దివ్యవాక్కులను ఆయన బిడ్డలుగా అభిషేకించింది. కాబట్టి ఆయన ఈ యొక్క తోట మంచి ఫలములుగా, మంచి కాయలుగా, ఆ సాదృశ్యం ఇక్కడ చూపెట్టు మాటలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. అందుకే చేదు ఫలములు కాదు. మన మాటలు ఉన్నటువంటి దివ్య వాక్కులు ఆయన మన నోట్లో నింపుతున్నాడు. కాబట్టి తీయని ఫలములుగా, తీయని మాటలుగా, తీయని తలంపుగా, మనసుగా ఉండే కృపను మనగా దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానం బట్టి ఆయనకు, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానం చేశాను, నా ఆత్మ పాడుచు గానము చేయి. ఇచ్చినటువంటి మాటలను ఆ దేవుడు మనకు, మన కుటుంబాలకు, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు ఆశీర్వదించి దీవించి ప్రతి ఒక్క బిడ్డను కాపాడి ఆశీర్వదించమని యేసు శక్తి గల నామం మనం ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకమైన దేవా, ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, అవును నాయనా, మా యొక్క హృదయాలను నిబ్బరంగా పరిచినటువంటి గొప్ప దేవుడు, యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్క కుటుంబంలో నిబ్బరమైన కుటుంబాలుగా నేను ఆనుకునే జీవితాలు బిడ్డలందరికీ దయచేసిన విధానం మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇచ్చిన వాక్యమును మర్మాలను వీళ్ళందరూ తెలుసుకొని ఈ నామములో ఆయన బిడ్డలు కాచి కాపాడమని యేసు శక్తి గల నామంలో మేము ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.